హాయ్ అండి. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ షార్ట్‌లో వచ్చేసరికి నేను అమ్మవారికి మాలగా వేయడానికి ఏమేమి తీసుకున్నానో మీకు ఈ షార్ట్‌లో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి నేను చిట్టి గాజులు అంటారు వీటిని. అంటే చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి వీటిని చిట్టి గాజులు అయితే అంటారు. ఇక్కడ ఇవి తీసుకొని నేనైతే మాల కింద అయితే కడుతున్నాను అమ్మవారికి అయితే వేయడానికి. ఇవి వచ్చేసరికి 11, 21 లేదా 51 లేదా 108 గాజులు దండగా కుచ్చి అయితే వేస్తారండి. నేను ఇక్కడ మాల కడుతున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఎప్పట్లానే ప్రతి సంవత్సరం కూడా ఈ రూ. 5 నోటుతో అయితే నేను దండ అయితే తయారు చేస్తాను. ఈ రూ. 5 నోట్లు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి కిందనే ఉంచుతామండి. ఇవి అమ్మవారికి వాడడానికి అయితే వాడతాము. ఇంకా దేనికి కూడా ఇవి వాడము. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి పూలమాల, గన్నేరు పూలతో మాల, ఇవన్నీ కూడా అమ్మవారి కోసం అయితే నేనైతే రెడీ చేశాను. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారిని అయితే అలంకరించుకోవడమే. ఇంకా ఈ షార్ట్‌లో అయితే ఇంతవరకు చూపిస్తున్నాను. నెక్స్ట్ షార్ట్‌లో వచ్చేసరికి అమ్మవారిని ఎలా అలంకరించుకున్నానో నెక్స్ట్ షార్ట్‌లో అయితే చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.